అందరూ గమనించాలండి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి స్పోర్ట్స్ కోటా నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్‌సీ బిలాస్పూర్ నుంచి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఇది. ఓపెన్ అడ్వర్టైజ్‌మెంట్ ఆల్సో. ఇది 21/9/2024 రిలీజ్ చేశారు. మొత్తం 46 పోస్టులండి. 3 కేటగిరీలుగా ఇచ్చారు. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 21/9/2024. క్లోజింగ్ డేట్ వచ్చేసి 20/10/2024 రాత్రి 11:59 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్టుల వివరాల్లోకి వెళ్తే 3 కేటగిరీస్గా ఇచ్చారండి. కేటగిరీ ఏ, బి, సి. కేటగిరీ ఏలో వచ్చేసి పే లెవెల్ వచ్చేసి 5/4 సెవెంత్ పే కమిషను. 5 పోస్టులు ఉన్నాయండి. లెవెల్ 3-2 అంటే కేటగిరీ బిలో లెవెల్ 3-2లో మొత్తం 16 పోస్టులు ఉన్నాయి. గమనించగారు అన్ని 16 పోస్టులు ఉన్నాయి. మొత్తము గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అని మిక్స్ చేసి ఉన్నాయండి. ఇక్కడ ఆర్చరీ, బ్యాడ్మింటన్, క్రికెట్, హాకీ, ఖోఖో, కబడ్డీ, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ ఇలాగా మొత్తం మీద 16 పోస్టులు ఉన్నాయండి. డిఫరెంట్ కేటగిరీ మెన్ అండ్ ఉమెన్ 2 ఉన్నాయి. ఇంకోటి కేటగిరీ సిలో లెవెల్ 1 పే లెవెల్ 1 అది మొత్తం మీద 25 పోస్టులు ఉన్నాయండి. అది స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అన్నీ కలిపి 25 డిఫరెంట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఒక్కసారి ఇది మీరు అక్కడ నోట్ ఇచ్చారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ది రైల్వే అడ్మినిస్ట్రేషన్ రిజర్వ్స్ ది రైట్ టు మాడిఫై ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. వాళ్ళు మాడిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. పూర్తి వివరాల్లోకి ఎలిజిబిలిటీ వివరాల్లోకి వెళ్తే ఏజ్ లిమిట్ అండి. మనకు ఆల్రెడీ తెలుసు రైల్వే అంటేనే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు మాత్రమే స్పోర్ట్స్ కోటా ఎలిజిబిలిటీ ఉందండి. ఏజ్ కట్ ఆఫ్ డేటెస్ చెప్తాను సార్. 1/1/2000 నుంచి 1/1/2007 మధ్యలో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అంటే ఒకవేళ 31/12/1999 ముందు వాళ్ళైనా కానీ లేదు 2/1/2007 తర్వాత అయిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ లేదండి. వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇంకోటి ఇక్కడ అసలైన ఇంపార్టెంట్ ఒక బ్రాకెట్లో పెట్టారు చూడండి, బోల్డ్ చేసి. నో రిలాక్సేషన్ ఇన్ లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ది కమ్యూనిటీ ఆఫ్ క్యాండిడేట్స్. ఎటువంటి ఏ కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది లేదు. ఇంకోటి మీ డేట్ ఆఫ్ బర్త్ని 10th క్లాస్ మార్క్ లిస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఇంకోటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లోకి వెళ్ళేసరికి ఫస్ట్ కేటగిరీ 1 వాళ్ళకి మాత్రం మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి. ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పట్టా పొంది ఉండాలి. కేటగిరీ బి వాళ్ళకి మినిమం 12th పాస్ అయి ఉండాలి. దానికి సంబంధించింది ఈక్వల్గా ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే అది కూడా ఎలిజిబులేనండి. కంపల్సరీ ఐఐటిఐలు కానీ ఎవరైనా ఒకేషనల్ వాళ్ళైనా పర్లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఇంకోటి కేటగిరీ 3లో అంటే లెవెల్ 1 వాళ్ళకి 10th పాస్ అయి ఉండాలి, లేదంటే ఐటీఐ ఉన్నా పర్లేదు. ఐటీఐ 10th 2 ఉన్న వాళ్ళు కూడా పర్లేదు. ఇక్కడ ఒకటి గమనించాలండి, క్లర్క్ కమ్ టైపిస్ట్ వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంది. 30 words per minute ఇన్ ఇంగ్లీషే, 30 words per minute ఇన్ హిందీ. అదే 25 words per minute ఇన్ హిందీ. ఇది ఒకసారి మీరు గమనించగలరు. ఇంకోటి మీది ఏదైనా హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ పెట్టారు, మీకు డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ పీజీ కానీ ఉంటే దాన్ని మీరు ఎప్పుడు అప్లోడ్ చేయాలి అని అంటే, ఎప్పుడు సబ్మిట్ చేయాలంటే మీ ట్రయల్స్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ మీ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయొచ్చు, మాకు అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంది అని. ఇంకోటి ఒకవేళ మీకు వాళ్ళు ఇచ్చిన క్రైటీరియా ప్రకారం మీకు ఆ క్వాలిఫికేషన్ లేకపోతే మిమ్మల్ని ఎలిజిబిలిటీ తీసుకోరు. మీరు అనవసరంగా అప్లికేషన్ పెట్టి కూడా మీ డబ్బులు వృధా చేసుకోవడం తప్ప ఇంకా ఎటువంటి ఉపయోగం ఉండదు. ఎవరు మిమ్మల్ని కన్సిడర్ చేయరు. ఇంకోటి నెక్స్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ నామ్స్ అండి. ఇవి మీరు ఒక్కసారి నాకు తెలిసి కేటగిరీ ఏలో కంపల్సరీ ఒలింపిక్స్ రిప్రజెంట్ చేసి ఉండాలి సీనియర్ కేటగిరీ అని చెప్పి ఇచ్చాడు. అట్లీస్ట్ 3rd పొజిషన్ ఇన్ వరల్డ్ కప్ కానీ. ఇక్కడ నాకు తెలిసి ఈ కేటగిరీ ఏలో అన్నీ కూడా ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ కానీ ఇంటర్నేషనల్లో 3rd ప్లేస్, అది కూడా ఏవి వరల్డ్ కప్పు, ఏషియన్ కప్పు, కామన్వెల్త్, యూత్ ఒలింపిక్స్, ఛాంపియన్ ట్రోఫీస్, టెన్నిస్లో వచ్చేసి డేవిస్ కప్పు, థామస్ అండ్ యూబర్ కప్, బ్యాడ్మింటన్లో ఇలాగా మొత్తం మీద ఒక
9 దాకా ఇచ్చారండి. అవన్నిటిని కూడా ఒకసారి మీరు చూసుకోగలరు. నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసుకోండి. ఇంకోటి కేటగిరీ బికొచ్చేసి ఒలింపిక్స్ లేదండి. ఒలింపిక్స్ లేదు కానీ మీరు గమనించగలరు. వరల్డ్ కప్పు, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్, యూత్ ఒలింపిక్స్ ఇలాగ ఇచ్చాడు. ఇందులో కేటగిరీ బిలో లాస్ట్ మీరు ఓ అనేది ఒకసారి గమనించగలిగితే నేషనల్ గేమ్స్ ఆర్గనైజ్డ్ అండర్ ది ఏజెస్ ఆఫ్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆర్ అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్ అండ్ అసోసియేషన్ ఇన్ ఇంటర్ యూనివర్సిటీస్. ఇంకోటి ఫస్ట్ పొజిషన్ ఇన్ ఫెడరేషన్ కప్. వీటిలో ఎందులో అయినా కానీ మీకు ఇంకోటి థర్డ్ పొజిషన్ ఇన్ సీనియర్ యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్. వీటిలో ఏది ఉన్నా కూడా మీరు ఎలిజిబులేనండి. ఇంకోటి కేటగిరీ సిలో పే లెవెల్ 1 వాళ్ళకి రిప్రజెంటెడ్ ఇన్ కంట్రీ ఇన్ ఎనీ కేటగిరీ అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్. ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. సి ఎక్సెప్ట్ మ్యారథాన్ అండ్ క్రాస్ కంట్రీ అట్లీస్ట్ 8th పొజిషన్ ఇన్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్. వాళ్ళు మినిమం క్వాలిఫై ఉండాలండి. క్వార్టర్ ఫైనల్స్ అయినా క్వాలిఫై ఉంటే వాళ్ళకి ఉంటుంది. మీరు ఒకసారి కేటగరైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ఒకసారి గమనించగలరు. కేటగిరీ ఏబిసి. ఓకేనా. మీ పే బ్యాండ్ వచ్చేసి పే లెవెల్స్ వచ్చేసి మీ మెరిటోరియస్ స్పోర్ట్స్ బేస్ చేసుకొని ఇస్తారండి. మీరు ఇక్కడ గమనించగలరు. అథ్లెటిక్స్ వాళ్ళకి, బ్యాడ్మింటన్ వాళ్ళకి, ఇలాగా క్రికెట్ వాళ్ళకి, హాకీ వాళ్ళకి మీ మీ యొక్క క్రైటీరియాని బట్టి అచీవ్మెంట్స్ని బట్టి మీకు పే బ్యాండ్ పే లెవెల్స్ అనేవి ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. గ్రేడ్ పే అవన్నీ కూడా దాన్ని బట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయగలరు. చూసుకోండి సార్ ఒకసారి. నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. లిస్ట్ ఆఫ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ రికగ్నైజ్డ్ బై RSPB ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ ఆన్ ఇండియన్ రైల్వేస్ అగెన్స్ట్ స్పోర్ట్స్ కోటా. ఇది ఒకసారి చూసుకోండి సార్. అది యువర్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ విల్ బీ adjusted on the basis of the participation in sports event held on or after 1/4/2022. అది April 2022న ముందు వారికి మాత్రమే, తర్వాత వారికి మాత్రమే ఎలిజిబుల్. అంటే మీన్ సర్టిఫికేట్ 3 సంవత్సరాల లోపు వారికి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తున్నారండి. అంతే కదా. 3 సంవత్సరాల లోపల వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. అంటే ఏప్రిల్ 22 తర్వాత ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఆ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ చేస్తాడు. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు సార్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి క్లియర్గా మొత్తము ఆన్లైన్ మాత్రమే. RRC SCRS వెబ్సైట్లోకి వెళ్ళేసి మీకు మొత్తం కావాల్సింది ఏదైనా కాల్ లెటర్ ఏదైనా కూడా ఒక 20 days బిఫోరే మీకు అప్లోడ్ చేస్తారు. అన్నీ కూడా www.secrdianrailways.gov.in లోకి వెళ్ళి అప్లికేషన్ మీరు అప్లై చేయడం కానీ, అప్లై చేసిన తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఏదైనా కానీ ఆ వెబ్సైట్ ద్వారానే చేసుకోవాలి. మీకు లింక్లో పెడతానండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అది వెబ్సైట్ని. అది ఒకసారి చెక్ చేసుకోండి. ట్రయల్స్ ఎలా కండక్ట్ చేస్తారనేది అది కూడా మెన్షన్ చేశారు. మినిమం మార్క్స్ ఆఫ్ ట్రయల్స్ ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు మీకు. ఒక్కసారి చూడండి. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ ట్రయల్స్. మీరు ట్రయల్స్ వెళ్ళినప్పుడు మీ పర్ఫార్మెన్స్ని బట్టి చేసుకొని 40 ఇస్తారు. అసెస్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అంటే మీ అచీవ్మెంట్ని బట్టి మీకు 50 మార్క్స్ ఇస్తాడు. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి 10. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉందండి. టోటల్ మార్క్స్ 10, 100, టోటల్ మార్క్స్ 100. అయితే చిన్న లాజిక్ అనే నోట్ అని అక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఏంటంటే మ్యాక్సిమం 6 మార్క్స్ వేస్తాడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి. ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా క్వాలిఫై అంటే మీరు అక్కడ ట్రయల్స్ క్లియర్ చేయగలిగితే, సక్సెస్ఫుల్గా క్లియర్ చేయగలిగితే అప్పుడు మీకు ఏదైతే ఎక్స్ట్రాస్ 4 మార్కులు ఉన్నాయో ఆ 4 మార్కులు కూడా అందులో కలుపుతాడండి. అది ఇంకోటి మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ ది రిక్రూట్మెంట్ త్రూ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ డిఫరెంట్ గ్రేడ్ పే షెల్ బీ యాజ్ ఫాలోస్. ఇదిగోండి మీ దాన్ని బట్టి గ్రేడ్ పే ఉంటుంది.
ఇంకోటి మార్క్స్‌ని కూడా ఎలాగా సెపరేట్ చేస్తారనేది కూడా అక్కడ ఇచ్చారు. మీ గ్రేడ్ పేని బట్టి మీ శాలరీ ఉంటుంది. ఐ మీన్ మార్క్స్‌ని బట్టి. క్వాలిఫైయింగ్ అయిన మార్క్స్‌ని బట్టి మీ గ్రేడ్ పేని సెపరేట్ చేస్తారు. అది. ఇంకోటి గమనించాలండి అప్లికేషన్ ఫీ. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ దోస్ మెన్షన్డ్ ఇన్ సబ్ పారా బిలో. అంటే ఐ మీన్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఫీజులు లేవు. వాళ్ళు రూ. 250 మాత్రం కట్టాలి. మిగతా వాళ్ళందరూ కూడా 500 కట్టాలండి. ఒకవేళ ట్రయల్స్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి రూ. 400 రీయింబర్స్ చేస్తారు. వీళ్ళకి మాత్రము ఎవరైనా అంటే ఐ మీన్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు అప్లికేషన్ పెడితే వాళ్ళకి డబ్బులు రిఫండ్ రావు. ఇంకోటి వీళ్ళు కూడా ఎవరైనా ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైనా కానీ ట్రయల్స్ క్లియర్ చేస్తే వాళ్ళకి రిఫండ్ చేస్తారు. ఇంకోటి ఇది కూడా కంప్లీట్గా ఆన్లైన్ పేమెంటేనండి. వాళ్ళు ఒక గేట్వే లింక్ ఇస్తారు. ఆ లింక్ ద్వారా మీరు మీ క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, ఇంటర్నెట్ బ్యాంక్ కానీ త్రూ దేని ద్వారా కానీ మీరు పే చేయొచ్చు ఆన్లైన్ పేమెంట్. వన్స్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీరు ఈ రిసిప్ట్ వితౌట్ డేట్ ఎంటర్డ్ బై ది క్యాండిడేట్ అది మీరు ఒకసారి అది ఎంటర్ చేసి జనరేట్ చేసి సేవ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఫీ ఎగ్జామ్షన్స్ ఎవరికి అని అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడండి. అనెక్సర్ ఏ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళకి ఐ మీన్ మైనారిటీస్, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, బుద్ధిజం, బుద్ధిస్ట్ ఇంకా ఇలాంటి వాళ్ళకి పార్సీస్ వీళ్ళందరికీ కూడా ఫీ ఎగ్జామ్షన్ ఉంది. బట్ వాళ్ళు అనెక్సర్ ఏ సబ్మిట్ చేయాలి. ఇంకోటి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 50,000 లోపు ఉన్న ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇస్తారు. ఇంకోటి ఈ సర్టిఫికేట్లు ఏవైతే ఉన్నాయో అనెక్సర్ ఏ అండ్ అనెక్సర్ బి వీటి మీద డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ లేదా రెవెన్యూ ఆఫీసర్, మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ ఎవరైనా తహసీల్దార్ ఎవరో ఒకళ్ళు మీకు అటెస్టేషన్ చేసి ఇవ్వాలండి. అది తీసుకునే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ సర్టిఫికేట్లు కానీ, ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఏవైనా కానీ కంపల్సరీ అవి మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్తో కానీ అటెస్టేషన్ అయ్యి రావాలి కంపల్సరీ. అవి మాత్రం ఎలిజిబుల్గా ఉన్నాయి. క్లియర్గా మెన్షన్ చేస్తే గమనించవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ www.secr.indianrailways.gov.in అందులోకి వెళ్ళిన తర్వాత ఎస్ఈసిఆర్ అని కొడితే రిక్రూట్మెంట్ అని వస్తుంది. రిక్రూట్మెంట్ది ఓపెన్ చేస్తే ఆర్ఆర్సీ అని వస్తుంది. ఆర్ఆర్సీ నుంచి స్పోర్ట్స్ కోటా ఓపెన్ చేస్తే 2024-25 అని ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ని ఆధార్ రిజిస్ట్రేషన్ ఇదంతా కూడా ఉందండి. దాని ద్వారా మీరు క్లియర్గా చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఒక చిన్న కాలం ఎక్కడో కనిపించింది. మీరు ఎటువంటి హార్డ్ కాపీ కూడా అవసరం లేదని చెప్పి మెన్షన్ చేసి అదిగోండి ఇక్కడ 8.5లో క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. క్యాండిడేట్ నీడ్ నాట్ సెండ్ ఎనీ అప్లికేషన్ ప్రింట్అవుట్ ఆర్ సర్టిఫికేట్స్ ఆర్ కాపీస్ టు ఆర్ఆర్సీ బై పోస్ట్. అక్కడికి అసలు మీరు హార్డ్ కాపీ అనేది పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇందులో మీరు కలర్ ఫోటోగ్రాఫ్ ఒకటి అప్లోడ్ చేయాలి. అది సైజ్ వచ్చేసి 3.5 సెంటీమీటర్ ఉండాలి. ఇంకోటి అది జేపీజే ఫార్మాట్లో ఉండాలి. 100 DPIలో ఉండాలి. .per-inch ఆ సైజులో ఉండాలి. అది ఎంత సైజ్ అంటే 20 KB నుంచి 70 KB లోపు ఉండాలి. ఇంకోటి కింద సిగ్నేచర్ కూడా ఉంది. సేమ్ అలాగే జేపీజీలో ఫార్మాట్లో ఉండాలి. 20 to 30 KBలో ఉండాలండి. అది మీరు ఏదైనా మీకు అప్లికేషన్ సబ్మిషన్లో ప్రాబ్లం ఏదైనా గ్రీవెన్స్ ఏమైనా ఉంటే మీరు rrc18@gmail.comకి మీ యొక్క రిక్వెస్ట్లు పంపించుకోవచ్చు. వాళ్ళు రిప్లై ఇస్తారు. అది ఇంకా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంట. అవి ఒక్కసారి నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అవి మీరు ఒక్కసారి మళ్ళీ చదువుకోండి. ఈ ఇంపార్టెంట్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఏం లేదు, మీరు అప్లై చేసే ముందు ఒకసారి మీ యొక్క క్రైటీరియా మొత్తాన్ని ఒకసారి మీ క్వాలిఫికేషన్ని మీరు ఏ కేటగిరీలోకి వెళ్తారో మీ సర్టిఫికేట్లు ఏవేవి అప్లోడ్ చేయాలి ఏంటి అనేది మొత్తం క్లియర్గా చదువుకొని ఆ తర్వాతనే మీరు అప్లికేషన్ ప్రాసెస్ని చేయమని చెప్పన్నారు. 9.2లో ఒకటి ఇచ్చాడండి. ఇక్కడ మీ ట్రయల్స్కి వచ్చేటప్పుడు మీ సొంత ఖర్చులు పెట్టుకొని మాత్రమే వెళ్ళాలి.
ఇక్కడ వాళ్ళు ఏమి టీఏడిఏలు వాళ్ళు ప్రొవైడ్ చేయరు. నో టీఏడిఏ అకామిడేషన్ విల్ బి గివెన్ ఫర్ అపేరింగ్ ఇన్ ది సెలక్షన్ ట్రయల్స్. అది మీరు క్లియర్గా చెప్పాలి, గుర్తుంచుకోవాలి. ట్రయల్స్ 2 నుంచి 3 రోజుల వరకు జరుగుతాయని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు ఒక్కసారి అప్లై చేసే ముందు మీ యొక్క అప్లికేషన్ ఎలాగ అప్లోడ్ చేస్తున్నారో దానికి ముందు ఒక్కసారి నోటిఫికేషన్ మొత్తం కూడా క్లియర్గా చదవండి. చదివిన తర్వాతనే అప్లోడ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ టు బీ అప్లోడెడ్, ఏమేమి డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది చెప్పాడు కదా, అది మీ ఇందాక చెప్పాను కదా, అలాగే మీరు ఒకసారి చేసుకుంటే బాగుంటుంది. మా క్వాలిఫికేషన్ మార్క్స్, స్పోర్ట్స్ అచీవ్మెంట్వి ఎప్పుడు చెప్పాను కదా, 1 ఏప్రిల్ 2024 తర్వాత మాత్రమే స్పోర్ట్స్ సర్టిఫికేట్లు వ్యాలిడ్ చేస్తారు, అంతకుముందు తీసుకోరు. మీరు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసేమో ఎస్ఎస్సి మార్క్స్ ప్రూఫ్ పెట్టుకోవాలి. స్కాన్ కాపీ వచ్చేసి ఎస్టీ ఎస్సీ ఓబీసీది ఇవన్నీ కూడా నీట్గా పారా నెంబర్ 12.3లో మెన్షన్ చేశారు, అది ఒకసారి చూసుకొని పెట్టుకోండి. ఇంకోటి ఇన్వాలిడ్ ఎలాగానంటే చూడండి సార్, అప్లికేషన్ మీరు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఫాలో అవ్వకుండా తప్పుగా ఏదైతే పెడతారో అవి ఇన్వాలిడ్ చేస్తారు. ఇంకోటి సిగ్నేచర్ కానీ ఫోటో కానీ ఏదైనా వాళ్ళకి మిస్ మ్యాచ్ అయితే దానికి కూడా తీసేస్తారు అప్లికేషన్. అంటే వాళ్ళు చెప్పే ప్రకారం అయితే ఏ కేటగిరీలో చేసినా కానీ మీకు అవ్వదు. ఇంకోటి మీరు ఒకసారి పేమెంట్ చేశారంటే మీ అప్లికేషన్ ఫీ లెస్ చేస్తారంట. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ వితౌట్ అప్లికేషన్ ఫీ 500 ఆర్ 250, వాట్ ఎవర్ అప్లికేబుల్ ఆర్ లెస్ ఫీ. అది ఒక్కసారి క్లియర్గా మీరు ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ ఇంక మీకు ఏదైనా ఉన్నా కూడా ఒకసారి చూసుకోండి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ అప్లికేషన్ ప్రాసెస్లోనే చాలా వరకు ఫిల్టర్ చేయాలనే ఉద్దేశంతో అన్ని స్ట్రిక్ట్గా చూస్తారండి రైల్వేస్లో. ఇంకోటి మీరు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ లీగల్ మ్యాటర్స్ అని. ఇన్ కేస్ మీరు లీగల్ మ్యాటర్స్ రైజింగ్ విత్ అవుట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ నోటీస్ షెల్ ఫాల్ విత్ ఇన్ ది లీగల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ బిలాస్పూర్ జబల్పూర్ ఓన్లీ. అది ఏదైనా మీకు లీగల్గా ఉంటే మళ్ళీ ఆ బిలాస్పూర్ ఆర్ జబల్పూర్ లీగల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ మీరు అక్కడ దాంట్లోనే మీరు చేయాల్సింది ఉంటుందేమో, అది మెన్షన్ చేశాడు. అది అనెక్సర్ ఏ అండ్ బి సి. ఇది అనెక్సర్ ఏ అండి, డిక్లరేషన్ ఆఫ్ మైనారిటీ కమ్యూనిటీ క్యాండిడేట్స్. ఇది సెల్ఫ్ డిక్లరేషన్, ఇది ఇవ్వాలి, క్లియర్గా చూసుకోండి ఒకసారి. ఇది అనెక్సర్ బి అండి, ఈబీసీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ అండి, ఇది అనెక్సర్ సి. కంపల్సరీ వీటిపైన మీకు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ రెవెన్యూ ఆఫీసర్ కానీ తహసీల్దార్ కానీ ఎవరో ఒకళ్ళు అటెస్టేషన్ చేయాలండి. అటెస్టేషన్ చేయకపోతే తీసుకోరు, వాళ్ళు గ్రీనింగ్ పడందే తీసుకోరు. ఓబీసీ సర్టిఫికేట్ అండి, అనెక్సర్ డి ఓబీసీ సర్టిఫికేట్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసేది ఉండే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఈటీసీ. ఇది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం సార్. ఇది అనెక్సర్ ఈ హూ హ్యాడ్ అప్లైడ్ ఫర్ ది పోస్ట్ అగెనిస్ట్. అది ఒకసారి చూసుకోండి. ప్రొఫార్మా ఫర్ ది డిక్లరేషన్ టు బి సబ్మిటెడ్ బై అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాండిడేట్స్ at the time of document verification who had applied for the post of agonist. అది ఒక్కసారి క్లియర్గా చూసుకొని ఇవన్నీ జాగ్రత్తగా అప్లై చేస్తారనుకుంటున్నాను. మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ అని అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే మీకు ఇంకా మంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేయడానికి
నన్ను ఎంకరేజ్ చేయడం కోసం కొద్దిగా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.